బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు వరద బాధితులు మిగ్గమెతుకు లేకుండా త్రాగడానికి నీరు లేక అలమటిస్తుంటే మరోవైపు బిర్యానీ పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లు గుట్టలుగా వృధాగా పడేసిన ఘటన వెలుగు చూసింది. కృష్ణా జిల్లా పమ్మడిముక్కల మండలం మంటాడ హైవే పక్కనే ఈ బిర్యానీ, నీటి ప్యాకెట్ల మూటలు గుట్టలుగా పడి ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారని ప్రచారం జరుగుతోంది. మంటాడ హైవే పక్కన ట్రిబుల్ నుండి నియోజకవర్గం అని పేర్లు రాసి ఉన్న మూటలు గుట్టలుగా పడి ఉండటం చూసి మూటలను ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ, వాటర్ ప్యాకెట్స్ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. వరద బాధితులకు అందవలసిన ప్యాకెట్లు ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి వరద బాధితులకు సాయం చేయాలనే తపనతో చేపట్టిన చర్యలు బాధితులకు అందకుండా ఇలా నిరుపయోగంగా మారటం పట్ల ప్రజలు ఆగ్రహిస్తున్నారు. విజయవాడలో వరద బాధితులకు అందవలసిన ఫుడ్ పొట్లాలైతే ఇప్పుడు రోడ్డు పక్కన పడేసి ఉండడం కూడా అక్కడ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి వరద బాధితులకు అందవలసిన ఫుడ్ ప్యాకెట్లు అయితే కూడా గుట్టలుగా పడేసి ఉండడం అయితే మనకు కనిపిస్తుంది. అసలు ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగింది? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో తుఫాను బాధితుల కోసం అందాల్సిన సహాయ చర్యలు, వారికి అందాల్సిన ఫుడ్ ప్యాకెట్లు వరుసగా గుట్టలుగా రోడ్లపై పడివేస్తున్న సంఘటన విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తరచూ జరుగుతుంది. సరిగ్గా 5 రోజుల క్రితం కూడా గన్నవరం సమీపంలో అలాగే విజయవాడ శివారు ప్రాంతంలో ఫుడ్ ప్యాకెట్లను అక్కడ గుప్పలుగా వేసిన సంఘటన బిగ్ టీవీ కూడా చూపించడం జరిగింది. ఆ సంఘటన మరొక ముందే తాజాగా కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడే హైవేపై కూడా గుట్టలుగా బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఉన్నట్లు కూడా స్థానికులు గుర్తించారు. అయితే మూటలుగా కట్టి ఉండటాన్ని కూడా స్థానికులు ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేశారు. దానిపై ఆర్ఆర్ ఉండి నియోజకవర్గం అని చెప్పి పేర్లు రాసి మూటలు అక్కడ ఉన్నాయి. అయితే ఉండి నియోజకవర్గం నుంచి కూడా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకి ఏదైతే తుఫాను బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఆహార పొట్లాలు అంటే ఏదైతే బిర్యానీ, వాటర్ బాటిల్స్ ని సప్లై చేయాల్సింది ఉంది. అయితే అక్కడి నుంచి తీసుకొస్తున్న వారు ఉండి నియోజకవర్గం నుంచి తీసుకువచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకి సహాయం చేయాలి. కానీ వీరు ఆ విధంగా చేయకుండా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ నిర్వహణలు ఉన్నారో వారు మార్గం మధ్యలోనే అక్కడే పడేసి వెళ్ళిపోయినట్లు కూడా స్థానికులు ఐడెంటిఫికేషన్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు వేల వాహనాల్లో సహాయ చర్యలు కొనసాగేందుకు వస్తున్న క్రమంలో 1-2 ఈ రకంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. వీరిపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెడతామని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టమైన ప్రకటన చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఈ రకంగా ఏదైతే చాలా మంది వరద బాధితులకు సంబంధించి కూడా ఇబ్బందులు పాలవుతుంటే వారందరినీ అపనష్టం ఇవ్వాల్సిన సమయంలో కొంతమంది నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఈ రకంగా చేయడానికి కూడా ప్రజలే తప్పు పడతా ఉన్నారు. అఖిల, ఓకే శివ, అయితే ఇప్పటికే వరద బాధితులకు అందుతున్న చర్యల పట్ల అయితే ఇప్పటికే అవకతవకలు అయితే కనిపిస్తూనే వస్తున్నాయి మొదటి నుంచి కూడా. సో ఇప్పుడు ఇలా ఫుడ్ అనేది కూడా అంత మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 100ల్లో ఉండొచ్చు ఆ ప్యాకెట్స్ అనేవి కూడా. కొన్ని వందల మందికి, కొన్ని సుమారుగా 1000-2000 మందికి కూడా ఆహారం ఆకలి తీర్చే పొట్లాలుగా కనిపిస్తున్నాయి. మరి ఇంత ఫుడ్ వృధా చేయడం పట్ల సో అటు అధికారులు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏమంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే అఖిల గనక ఒక ఏరియా ఏదైతే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, అలాగే IAS IPS అధికారులు కొందరు, అలాగే స్థానిక నేతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ ని ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు మంత్రులకి, IAS లకు ఒక్కొక్క డివిజన్ తీసుకున్నారు. అయితే ఒక్కొక్క డివిజన్ కి సంబంధించి 1000 నుంచి 1500 మంది ఆ డివిజన్ లో బాధితులు ఉంటున్నారు. వీరందరికీ ఒక్కొక్క ప్రాంతం నుంచి కూడా సహాయ చర్యలు, ఫుడ్, వాటరు, పాలు ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అయితే ఏదైతే ఒక డివిజన్ కి చేరాల్సిన వీటన్నిటిని కూడా మార్గం మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయినట్లు కూడా స్థానికులు అయితే గుర్తించారు. అయితే ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అయితే ఇంకా ఈ అంశానికి సంబంధించి స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్రం ఏదైతే ఆర్ఆర్ అనేది ప్యాక్ ఉంది కూడా ఆ ప్యాక్ ఎక్కడిదో ఉండి నియోజకవర్గానికి సంబంధించి కనుక తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరు తీసుకొచ్చారు, ఏ వాహనం ద్వారా ఇక్కడ రావడం జరిగింది అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎవరు ఇక్కడ వేసిపోయారనే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.